హార్ట్కి 4 కాంపోనెంట్లు ఉంటాయి. మెయిన్గా హార్ట్ చేసే పని పంప్, అంటే బ్లడ్ పంప్ చేస్తుంది, బాడీ మొత్తం బ్లడ్ సర్క్యులేట్ చేస్తుంది. సో బాడీ మొత్తానికి ఏంటంటే ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ రన్ చేస్తుంది హార్ట్. ఒకే పంపు వెళ్తుంది, అలాగే రిటర్న్ కూడా మళ్ళీ వీనస్ బ్లడ్ రిటర్న్ కూడా అవుతుంది. అంటే సో ఒకే పంపు ద్వారా మొత్తం అంతా సర్క్యులేట్ అవుతుంది, మళ్ళీ హార్ట్కి కూడా మళ్ళీ రిటర్న్ అయిపోతుంది బ్లడ్. సో ఈ రక్తనాళాలు అనేవి ఆల్మోస్ట్ వేలకు వేల కిలోమీటర్లు ఉంటాయి. దీని రెసిస్టెన్స్ బాగా తక్కువ ఉండటం మూలాన హార్ట్ మొత్తం బాడీ అంతా పంప్ చేయగలుగుతుంది. ఈ ప్రెషర్ హెడ్ ఏ ప్రెషర్తో అయితే పంప్ చేస్తుందో, ఇప్పుడు మీ ఇంటికి ఒక పంప్ ఉందనుకోండి, అది 4 అంతస్తులు ఎక్కించాలంటే ఒక ప్రెషర్ ఉంటుంది. ఆ ప్రెషర్ హెడ్ అనేది బ్లడ్ ప్రెషర్. సో హార్ట్ పంప్ చేసినప్పుడు ఈ కవాటాల ద్వారా, వాల్వ్ ద్వారా ఎవర్టా అనే మెయిన్ ట్యూబ్కి వెళ్తుంది బ్లడ్. దీని నుంచి ముందు రైట్ హ్యాండ్ చేతికి, దాని తర్వాత బ్రెయిన్కి, దాని తర్వాత లెఫ్ట్ హ్యాండ్ చేతికి, ఇక్కడ అబ్డోమెన్లో ఉండే కిడ్నీ ఆర్టరీలు, పేగులకి, దాని తర్వాత 2 కాళ్ళకి 2గా డివైడ్ అయ్యి రక్తనాళాలు వెళ్తాయి. ఫస్ట్ రక్తనాళాలు ఎవర్టా అనే మెయిన్ ట్యూబ్కి ఫస్ట్ బ్రాంచెస్ గుండెకి సప్లై చేస్తాయి. దీన్ని కొరనరీ ఆర్టరీలు అంటారు. ధమన్లు, సిర్లు కాదు, వెయిన్లు కాదు, ఆర్టరీలు. సో కొరనరీ ధమన్లు అంటారు. ఒక్కొక్కటి బాల్ పాయింట్ పెన్ రిఫిల్ అంతా, అంటే 2 to 3 millimeters డయామీటరే ఉంటుంది, సన్నగా ఉంటాయి. ఈ హార్ట్కి 3 రక్తనాళాలు ఉంటాయి. ఫ్రంట్కి ఒకటి, రైట్ సైడ్కి ఒకటి, బ్యాక్ సైడ్ ఒకటి, 3 రక్తనాళాలు. ఈ రక్తనాళాల్లో ఏదన్నా కొవ్వు నెమ్మదిగా పెరిగిపోయి అక్కడ బాగా నేరో అయిన చోట, లేకపోతే అక్కడ ఏదన్నా క్రాక్ ఇచ్చిన చోట బ్లడ్ క్లాట్ అయితే, దీనికి శాంతం సపోజ్ ఇక్కడ బ్లడ్ క్లాట్ అయింది అనుకోండి, ఈ ఏరియా మొత్తం హార్ట్ మసిల్ డ్యామేజ్ అవుతుంది. దీన్ని హార్ట్ అటాక్ అంటారు. ఇప్పుడు ఇందాక చూసిన రక్తనాళాలని మనం పెద్దగా గీద్దాం. సో ఈ ట్యూబ్ ఇలా ఉంటుంది. దీనికి ఒక ఎలాస్టిక్ మెటీరియల్ లాంటిది ఉంటుంది, దాని చుట్టూతో ఫైబ్రస్ మెటీరియల్, అంటే పీస్ పదార్థం లాంటిది అనుకుందాం, కొంచెం ఎక్కువ సపోర్ట్ ఇవ్వడానికి. సో ఇది సాగుతుంది, ఈ బయట దాన్ని సాగదు, కానీ దానికి స్ట్రెంగ్త్ ఇస్తుంది. సో 3 లేయర్ లాగా ఉంటాయి. అన్నిటికన్నా ఇంపార్టెంట్ లేయర్ ఏంటంటే ఈ పేవ్మెంట్ లేయర్. దీన్ని ఎండోథీలియం అంటాం. ఇది మీకు మామూలుగా ఎక్కడన్నా చూడండి, మీ ఫ్లోర్ మీద పేవ్మెంట్ ఉంటుంది, టైల్స్ ఉంటాయి, అలా నీట్గా బ్లడ్ ఫ్లో అయ్యేటట్టు, ఏం అబ్స్ట్రక్షన్ లేకుండా స్మూత్గా ఉండేటట్టు ఒక సింగిల్ లేయర్ ఆఫ్ సెల్స్ ఉంటాయి. ఈ సెల్స్ ఎండోథీలియల్ సెల్స్ అంటారు. ఈ ఎండోథీలియం అనే ఈ సింగిల్ లేయర్ ఆఫ్ సెల్స్ యాక్చువల్లీ కొలెస్ట్రాల్, వేరే ఫ్యాటీ మెటీరియల్స్తో తయారైంది. సో చాలాసార్లు ఏమవుతుందంటే వేరే ఇతర రిస్క్ ఫ్యాక్టర్స్ ఉండటం వలన, స్మోకింగ్ కానీ, డయాబెటీస్, బీపీ ఎక్కువ ఉండటం, లేకపోతే ఎక్సర్సైజ్ లేకపోవటం, వీటి మూలాన దీని కింద, ఈ పేవ్మెంట్ కింద కొలెస్ట్రాల్ మెటీరియల్ నెమ్మదిగా జారుతుంది. అలా సంవత్సరాల తరబడి నెమ్మదిగా కొలెస్ట్రాల్ మెటీరియల్ డిపాజిట్ అవుతుంది. సో ఇది చాలా స్లో ప్రాసెస్. అలా డిపాజిట్ అయినప్పుడు దీని మీదకి మళ్ళా ఈ ఎండోథీలియం అనేది తయారవుతుంది. ఎందుకంటే ఎండోథీలియం అనేది లేకపోతే అక్కడ బ్లడ్ క్లాట్ అయిపోతుంది. సో ఇది చాలా ఇంపార్టెంట్ మనకు తెలియటం ఏంటంటే, ఈ ఎండోథీలియం అనేది ఇక్కడ లేకుండా ఈ పైకి వచ్చేస్తుంది, దీన్ని కవర్ చేస్తుంది. సో ఈ ఎండోథీలియం ఉన్నంత కాలం బ్లడ్ బాగానే ఫ్లో అవుతుంది. ఎండోథీలియంలో క్రాక్ వచ్చింది అనుకోండి, ఎక్కడన్నా దీని ప్రెషర్ మూలానో, లేకపోతే దీని బ్లడ్ ఫ్లో ప్రెషర్ మూలానో ఏదన్నా క్రాక్ వచ్చింది అనుకోండి, ఇలా క్రాక్ అంటే ఎక్స్పోజ్ అయింది అనుకోండి, బ్లడ్ కనుక ఈ కొలెస్ట్రాల్ మెటీరియల్తో ఎక్స్పోజ్ అయితే మొత్తం క్లాట్ అయిపోతుంది. సో ఇది క్లాట్. సో హార్ట్ అటాక్ 2 కాంపోనెంట్లు ఉంటాయి. ఒకటేమో కొలెస్ట్రాల్ కాంపోనెంట్, ఇంకోటేమో బ్లడ్ క్లాట్ కాంపోనెంట్. సో 2 కలిపితేనే హార్ట్ అటాక్ వస్తుంది. ఇదేమో సంవత్సరాల తరబడి నెమ్మదిగా ప్రోగ్రెస్ అవుతుంది. ఎప్పుడైతే ఎండోథీలియం అనే ఈ పై పొర క్రాక్ ఇస్తుందో సడన్లీ బ్లడ్ క్లాట్ అవుతుంది. అందుకనే దీన్ని హార్ట్ అటాక్ అంటారు. హార్ట్ అటాక్ అనేది ఎప్పుడు సడన్ గానే వస్తుంది. 90% హార్ట్ అటాక్లు ఫస్ట్ సిమ్టమే హార్ట్ అటాక్. అంటే ముందు
చాలా రోజుల తరబడి నొప్పి వచ్చి నెమ్మదిగా పెరిగి దాని తర్వాత హార్ట్ అటాక్ రావడం అనేది జరగదు. ఇక్కడ కొవ్వు పెరిగిపోవటానికి యాజ్ వెల్ యాజ్ ఇది క్రాక్ ఇవ్వడానికి, ఇక్కడ క్లాట్ అవ్వడానికి ఆల్మోస్ట్ సిమిలర్ కారణాలే. సో మెయిన్గా ఏంటంటే అన్నిటికన్నా ఇంపార్టెంట్ బ్లడ్ ప్రెషర్ ఎక్కువ ఉంటాం. బ్లడ్ ప్రెషర్ 115/75 కన్నా ప్రతి 20/10 మిల్లీమీటర్లు పెరిగిన కొద్దికి హార్ట్ అటాక్ రిస్క్ డబుల్ అయిపోతాయి. అలాగే కొలెస్ట్రాల్ ఎక్కువ ఉంటాం, బరువు ఎక్కువ ఉంటాం, డయాబెటీస్ ఉంటాం. షుగర్లు ఎక్కువ ఉంటాయి కాదు, షుగర్ తక్కువ ఉన్నా సరే డయాబెటీస్ ఉంటాం. అలాగే డయాబెటీస్ ముందు ప్రీ డయాబెటీస్ అంటారు. అంటే షుగర్ పెరిగే ముందే చాలా మందికి ఇన్సులిన్ పెరుగుతుంది. బరువు ఎక్కువ ఉంటాం, లేకపోతే ఇతర బ్యాడ్ హ్యాబిట్స్, పిండి పదార్థాలు ఎక్కువ తింటాం, ఫ్రీక్వెంట్గా షుగర్ అంటే బ్లడ్ షుగర్ లెవెల్స్ పెరిగే పదార్థాలు తినటం వలన ఎక్కువ ఇన్సులిన్ బాడీ తయారు చేస్తుంది. సో షుగర్ కంట్రోల్ చేయగలుగుతుంది, కానీ ఇన్సులిన్ లెవెల్ పెరగటం మూలాన కూడా ఈ ప్రాబ్లమ్స్ వస్తాయి. అలాగని బయట నుంచి మనం షుగర్ ఉన్న వాళ్ళు ఇన్సులిన్ తీసుకుంటే అవుతుందని కాదు. అలాగే మెంటల్ స్ట్రెస్, ఎక్సర్సైజ్ లేకపోవటం, స్మోకింగ్, ఫ్యామిలీ హిస్టరీ అంటే మీ క్లోజ్ రిలేషన్, మీ పేరెంట్స్ కానీ మీ బ్రదర్స్ కానీ, మగాళ్ళు అయితే <55 years, లేడీస్ అయితే <65 years వాళ్ళకి కనుక హార్ట్ అటాక్ వస్తే అది మన ఫ్యామిలీ హిస్టరీ కింద కౌంట్ అవుతుంది. అలాగే కిడ్నీ డిసీజ్ ఉన్న వాళ్ళకి కూడా హార్ట్ ప్రాబ్లమ్స్ చాలా కామన్. బ్రెయిన్ స్ట్రోక్స్ కానీ, వేరే కాళ్ళ దగ్గర రక్తనాళాలు కానీ మూసుకుపోవటం అనేది సేమ్ వ్యాధి. ఏంటంటే రక్తనాళాలు ఈ కొలెస్ట్రాల్ పెరిగిపోయి మూసుకుపోవటం అనమాట. సో బ్రెయిన్ స్ట్రోక్ కానీ వేరే ఇతర చోట ఎక్కడన్నా రక్తనాళాల ప్రాబ్లం ఉంటే వాళ్ళకు కూడా చాలా రిస్క్ ఎక్కువ. సో మెయిన్గా ఈ 10 దీన్ని మళ్ళా మనం డివైడ్ చేయొచ్చు. ఇక్కడ ఏంటంటే చెడు కొలెస్ట్రాల్ ఎక్కువ ఉంటాం, మంచి కొలెస్ట్రాల్ తక్కువ ఉంటాం. అలాగే ట్రైగ్లిసరైడ్ అనే పదార్థాలు కూడా ఎక్కువ ఉంటాం. అలాగే ఇప్పుడు షుగర్స్ కొంచెం పెరగటం, బ్లడ్ ప్రెషర్ కొంచెం పెరగటం, ఈ ట్రైగ్లిసరైడ్ అనేది ఎక్కువ ఉంటాం, బాణపట్టు ఉంటాం, ఇవన్నీ కలిపి మెటాబాలిక్ సిండ్రోమ్ అంటారు. ఇండియాలో హార్ట్ అటాక్ కామనెస్ట్ కాజ్ ఏంటంటే ఈ మెటాబాలిక్ సిండ్రోమ్. సో వాట్ ఎవర్ ఈ కారణాల మూలాన ఏమవుతుందంటే కొవ్వు నెమ్మదిగా ఈ ట్యూబుల లోపల ఈ పేవ్మెంట్ కింద ఈ ఎండోథీలియం అనే సెల్స్ కింద పెరిగిపోవటం, ఏదో ఒక రోజు ఈ ఎండోథీలియం అనే ఈ సెల్ క్రాక్ లాగా ఇవ్వటం, లేకపోతే అది ఎరోజన్ అవ్వటం. అంటే అక్కడ బ్లడ్ డైరెక్ట్గా ఈ కొలెస్ట్రాల్ మెటీరియల్కి కాంటాక్ట్కి వచ్చినప్పుడు ఈ బ్లడ్ క్లాట్ అవుతుంది. ఎందుకంటే బ్లడ్ నేచరే అది. ఎక్కడన్నా బయట మీకు సపోజ్ బయట క్రాక్ వచ్చింది అనుకోండి, ట్యూబ్ క్లాట్ అవ్వాలి. ఇక్కడ క్లాట్ అవ్వలేదు అనుకోండి, మనం బ్లీడ్ అవుతాం, వీల్ బ్లీడ్ టు డెత్. కాబట్టి ఎక్కడన్నా క్రాక్ వచ్చినప్పుడు బ్లడ్ క్లాట్ అయితేనే బ్లీడింగ్ ఆపుతుంది. అందుకని లోపల క్రాక్ ఇచ్చినప్పుడు కూడా అది క్లాట్ అవుతుంది. సో సేమ్ మెకానిజం. ఇది గుండె రక్తనాళం. ఇది లోపల ఈ పేవ్మెంట్ లాంటి సెల్స్ ఉంటాయి. ఇది ఏంటంటే బ్లడ్ క్లాట్ అవ్వకుండా చూస్తుంది, ఎండోథీలియం అంటారు. దానిపైన ఒక ఎలాస్టిక్ కోటింగ్ లాంటిది ఉంటుంది. అదేంటంటే ప్రతిసారి హార్ట్ పంప్ చేసినప్పుడు ఇది ఇలా ఉబ్బి మళ్ళీ తగ్గుతూ ఉంటాయి, అంటే పల్సేట్ అవుతాయి, రక్తనాళాలన్నీ పల్సేట్ అవుతూ ఉంటాయి. సో బాగా ఎలాస్టిక్గా ఉంటాయి. దీనిపైన ఒక పీస్ లాంటిది ఫైబ్రస్ మెటీరియల్ అనుకున్నాం, గట్టిగా దాన్ని పగలకుండా ఉంచడానికి. సో ఈ 3 లేయర్లు. సో ఇలా ఉన్నప్పుడు నో ప్రాబ్లం, బాగున్నారు అనమాట. సో సిమ్టమ్స్ ఏమి ఉండవు. మనకి యాంజియోగ్రామ్ అని దాని లోపలికి డై లాంటిది ఇంజెక్ట్ చేసి ఎక్స్రే మెషిన్లో చూస్తాను చూడండి, యాంజియోగ్రామ్లో ఇలా స్మూత్గా ఉంటుంది. సో ఇలా ఉంటే మంచిది. చాలా మందికి ఏంటంటే ఆల్మోస్ట్ ఒక 40 years లేకపోతే 50 years 50% మందికి ఎంతో కొంత డిసీజ్ స్టార్ట్ అయిపోతుంది. డిసీజ్ స్టార్ట్ అయ్యి కొవ్వు ఈ పొర కింద ఈ ఎండోథీలియం కింద కొలెస్ట్రాల్ మెటీరియల్ పేరుకుపోవడం స్టార్ట్ అవుతుంది. సో ఇది పేరుకుపోయినప్పుడు కొన్నిసార్లు బయటకు పేరుకుపోతుంది, కొన్నిసార్లు లోపలికి వస్తుంది. సో లోపలికి చూసినప్పుడు ఇలా లోపలికి ఇండెంట్ అవుతుంది, బయటకు వెళ్ళినప్పుడు అది బయటకు ఉంటుంది. సో మనకి యాంజియోగ్రామ్లో ఉట్టి లోపల భాగమే కనపడుతుంది, అంటే బయట భాగం కనపడదు. ఈ లోపల భాగం ఇలాగూ ఇదిగోండి, ఎక్కడైతే ఇది ఇలాగ ఇండెంట్ చేస్తుందో ల్యూమెన్ని అంటే లోపల భాగాన్ని అలా మనకి తగ్గినట్టు, ఈ డయామీటర్ తగ్గినట్టు కనిపిస్తుంది. సిటీ కొరనరీ యాంజియోగ్రామ్ అనే సిటీ స్కాన్లో మనకి ఇవి కూడా కనిపిస్తాయి, ఈ బయటికి వెళ్ళినవి కూడా కనిపిస్తుంది, ఎందుకంటే యాక్చువల్ ట్యూబ్లు కూడా కనిపిస్తాయి కాబట్టి. మామూలు యాంజియోగ్రామ్లో ఈ ట్యూబ్ కనిపించదు, ట్యూబ్లో లోపల భాగం ల్యూమెన్ అంటారు, అదే కనిపిస్తుంది. కాకపోతే ఏంటంటే మామూలు యాంజియోగ్రామ్కి రిజల్యూషన్ చాలా ఎక్కువ, సిటీ యాంజియోగ్రామ్కి అంత రిజల్యూషన్ ఉండదు, అంటే అంత క్వాలిటీ, ఇమేజ్ క్వాలిటీ కొంచెం తక్కువ ఉంటుంది. సో ఇలా ఉన్నప్పుడు డిసీజ్ ప్రాసెస్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది కానీ ఏమీ సిమ్టమ్స్ ఉండవు.
సో బయటకు చూడటానికి పర్ఫెక్ట్ గానే ఉంటారు, కానీ లోపల ఈ కొవ్వుల ఈ కొలెస్ట్రాల్ మెటీరియల్ గ్రాడ్యువల్లీ సంవత్సరాల తరబడి, డికేట్స్ అంటే 10, 20, 30, 40 సంవత్సరాల తరబడి, ఆల్మోస్ట్ 20 ఏళ్ళ నుంచినే స్టార్ట్ అయ్యి ఈ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది చాలా మందికి. సో నెమ్మదిగా నారోయింగ్లు పెరుగుతుంది. ఈ నారోయింగ్లు పెరిగినప్పుడు అప్పుడప్పుడు ఏమవుతుందంటే ఈ పొర లాంటిది క్రాక్ ఇస్తుంది, అంటే చిట్లినట్టు అవుతుంది. చిట్లినప్పుడు ఈ కొలెస్ట్రాల్ మెటీరియల్ బ్లడ్ తో కాంటాక్ట్కి వచ్చినప్పుడు బ్లడ్ క్లాట్ అవుతుంది. ఎందుకంటే బ్లడ్కి ఒక టెండెన్సీ ఎక్కడన్నా ఏదన్నా క్రాక్ ఇచ్చి చిట్లినట్టు అయితే అది క్లాట్ అవ్వాలి, లేకపోతే బయటకు బ్లీడింగ్ అయిపోతుంది కాబట్టి. సో ఈ క్లాట్ అయినప్పుడు సడన్లీ ఈ నారోయింగ్ అనేది పెరిగిపోతుంది. ఇంత ఉండేది ముందు నారోయింగ్, ఇప్పుడు సడన్లీ క్లాట్ అయినప్పుడు ఇంత పెరిగిపోయింది. సో వీళ్ళకి ఏంటంటే రీసెంట్ గా చెస్ట్ పెయిన్ ఉంటుంది, అంటే ఒక 2 నెలల లోపల కొత్తగా అన్నమాట, ముందు లేదు ఇప్పుడు ఛాతీ నొప్పి రావటం, లేకపోతే చాలా మంది కొన్ని రోజులే 2-3 రోజులతో నుంచినే మాకు రాత్రిపూట ఎప్పుడో నొప్పి వచ్చింది అంటాం జరుగుతుంది. వాళ్ళకి యాంజియోగ్రామ్ చేస్తే ఇలా కనిపిస్తుంది, మనకి ఏంటంటే బాగా టైట్ గా నేరో అయినట్టు కనిపిస్తుంది. ఇది చాలా ఇంపార్టెంట్ ఫేజ్, ఎందుకంటే ఇంకా హార్ట్ అటాక్ రాలేదు, మనం ఏదో ఒకటి ట్రీట్మెంట్ ఇచ్చి హార్ట్ అటాక్ రాకుండా చూసుకోవచ్చు. సో ఇట్లాంటి పేషెంట్స్ చాలా మంది వచ్చినప్పుడు మాకు 2 రోజుల నుంచి నేను నొప్పి వస్తుందంటే యాంజియోగ్రామ్ చేయించుకోండి అన్నప్పుడు ఆగి ఒక 4 రోజుల తర్వాత చేయించుకుంటామండి అంటారు. సో అది కరెక్ట్ కాదు, ఎందుకంటే ఇది కొత్తగా సిమ్టమ్స్ స్టార్ట్ అయినప్పుడు చాలా డేంజరస్ గా ఉండొచ్చు. ఈ క్లాటే పెరిగి శాంతం మూసుకుపోయేటట్టు చేసింది అనుకోండి ట్యూబ్ ని, బ్లడ్ ఫ్లో అసలు వెళ్ళలేకుండా, దీన్ని హార్ట్ అటాక్ అంటారు. సో హార్ట్ అటాక్ అంటే ఏంటంటే గుండెకి 3 రక్తనాళాలు ఉంటాయి, దానిలో ఏదో ఒక రక్తనాళం శాంతం మూసుకుపోయింది అనమాట, 100% మూసుకుపోయింది. సో బ్లడ్ సప్లై శాంతం ఆగిపోతుంది. యాంజియోగ్రామ్ లో ఇలాగ కట్ అయిపోయినట్టు, చెట్టు కొమ్మ కట్ అయిపోయినట్టు మనకి యాంజియోగ్రామ్ లో అలా కనపడుతుంది. వీళ్ళకి హార్ట్ అటాక్ సిమ్టమ్స్ ఉంటాయి. హార్ట్ అటాక్ సిమ్టమ్స్ అంటే ఛాతీ నొప్పితో పాటు చెమటలు పట్టడం, మోర్ దెన్ హాఫ్ అన్ అవర్ ఉండటం, కళ్ళు తిరిగి పడిపోవటం, బాగా ఆయాసం రావటం, ఇవన్నీ హార్ట్ అటాక్ సిమ్టమ్స్. కొంతమందికి ఇది పెరిగి ఇంకా నేరో అవుతుంది, కానీ ఈ పొర లాంటిది మాత్రం క్రాక్ ఇవ్వదు. సో ఈ పొర మెయింటైన్ అవుతుంది, ఎండోథీలియం బాగా మెయింటైన్ అయినంత కాలం ఏంటంటే బ్లడ్ క్లాట్ అవుతుంది. సో టైట్ నారోయింగ్స్ ఉన్నా సరే వీళ్ళకి నడుస్తూ ఉన్నప్పుడు, అంటే హార్ట్ ఎక్కువ పని చేయాలి కదా, వాళ్ళు నడిచినప్పుడు పరిగెత్తినప్పుడు హార్ట్ ఎక్కువ పని చేయాలి, దానికి ఎక్కువ బ్లడ్ కావాలి. ఎక్కువ బ్లడ్ వెళ్లాల్సినప్పుడు ఈ నారోయింగ్ అనేది రెస్ట్రిక్ట్ చేస్తుంది బ్లడ్ వెళ్లకుండా. అలాంటప్పుడు వాళ్ళకి పనిచేసినప్పుడు ఛాతీ నొప్పి వస్తుంది. సో దీన్ని యాంజైనా అంటారు, ఎగ్జర్షనల్ యాంజైనా అని. టిపికల్ గా యాంజైనా ఏంటంటే ఈ బొడ్డు నాభి నుంచి ఈ చెవుల మధ్యలో ఎక్కడైనా సరే మీరు నడుస్తూ ఉంటే నొప్పి వస్తుంది అనుకోండి, కొంచెం ఒక 2 నిమిషాలు రెస్ట్ తీసుకుంటే తగ్గిపోతుంది, మళ్ళా నడిస్తే మళ్ళా వస్తుంది. సో రిప్రొడ్యూసిబుల్ గా వస్తూ ఉంటుంది, దాన్ని యాంజైనా అంటారు. ఇదే నొప్పి మనకి ఛాతీ నొప్పి లోపల చేతుల లోపలికి ఇక్కడికి వెళ్ళటం, లేకపోతే వీటి ద్వారా దవడల లోపలికి వెళ్ళటం, వెనక్కి బ్యాక్ సైడ్ ఈ స్కాపులా మధ్యలోకి వెళ్ళటం, అలా కూడా జరగవచ్చు. కానీ టిపికల్ గా ఏంటంటే యాంజైనా క్లాసికల్ డిస్క్రిప్షన్ ఏంటంటే నడిచినప్పుడు ఏదో పని చేసినప్పుడు మానసిక ఒత్తిడి ఉన్నప్పుడు రావటం, మళ్ళా కొంచెం అది తగ్గిపోతే హార్ట్ మీద స్ట్రెస్ తగ్గిపోవటం. ఇది ఎందుకంటే హార్ట్ కి ఎక్కువ బ్లడ్ సప్లై కావాల్సినప్పుడే ఇది రెస్ట్రిక్ట్ చేస్తుంది. సో ఈ యాంజైనా సిమ్టమ్స్ చాలా మందికి సంవత్సరాల తరబడి ఉందనుకోండి, దాన్ని క్రానిక్ స్టేబుల్ యాంజైనా అంటారంటే ఇది క్రాక్ ఇవ్వటల్లా, క్రాక్ ఇవ్వచ్చు కానీ క్రాక్ చాలా సంవత్సరాల నుంచి ఇవ్వటల్లా. వీళ్ళకి యాక్చువల్లీ హార్ట్ అటాక్ రిస్క్ వీళ్ళకన్నా తక్కువ. వీళ్ళకి యాంజియోగ్రామ్ చేస్తే ఏంటంటే ఇలాగూ టైట్ నారోయింగ్లు కనపడతాయి. సో మెయిన్ గా ఇక్కడ ఇష్యూ ఏంటంటే ఎవరికి హార్ట్ అటాక్ వస్తుంది, ఎలా ప్రెడిక్ట్ చేయటం. ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళకి ఇంత నారోయింగ్ వచ్చిన తర్వాతే క్లాట్ కనుక అయ్యేటట్టయితే వాళ్ళకి చాలా మందికి నిజంగానే సిమ్టమ్స్ ఉంటాయి. ఎందుకంటే ఇక్కడ టైట్ నారోయింగ్ ఉంది, వాళ్ళు నడిచినప్పుడు పని చేసినప్పుడు, అఫ్ కోర్స్ ఎక్కువ ఎక్సర్సైజ్ చేసే వాళ్ళకి ముందే సిమ్టమ్స్ బయటపడతాయి. అసలు ఏమీ చేయకుండా ఊరినే కూర్చునే వాళ్ళకి శాంతం మూసుకుపోయేదాకా వాళ్ళ సిమ్టమ్ బయటపడకపోవచ్చు. కానీ హార్ట్ అటాక్ అనేది టైట్ నారోయింగ్ మీద రానవసరంలా. ఇదిగోండి ఇక్కడ చూసారా, ఇక్కడ ఒక 40%, 50% నారోయింగ్ ఉన్న చోట కూడా ఈ మెంబ్రెయిన్ అయితే ఎప్పుడైతే క్లాట్ అవుతుందో హార్ట్ అటాక్ రావచ్చు. సో హార్ట్ అటాక్ అనేది ప్రిడిక్ట్ చేయడం కష్టం. బీపీ రాకుండా ఏం జాగ్రత్తలు తీసుకోవాలి, షుగర్ రాకుండా ఏం జాగ్రత్తలు తీసుకోవాలి, కొలెస్ట్రాల్ పెరగకుండా ఏం చేయాలి, ఇవన్నీ మెయిన్లీ లైఫ్ స్టైల్ చేంజెస్. సో దాన్ని ప్రైమార్డియల్ ప్రివెన్షన్ అంటారు. ఎక్సర్సైజ్ కూడా ఒక రకంగా అలాంటిదే. దాని తర్వాత ప్రైమరీ ప్రివెన్షన్ అంటాం. ప్రైమరీ ప్రివెన్షన్ అంటే ఈ రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నాయా లేదా, బీపీ ఉందా లేదా, షుగర్ ఉందా లేదా,
కొలెస్ట్రాల్ ఎలా ఉంది, ఇవన్నీ టెస్ట్ చేసి చూసుకోవాలి. ఇది ఎంత ఏజ్ నుంచి చూసుకోవాలి? చాలామంది 45 years వెయిట్ చేసి చేద్దాం అంటారు. అది కరెక్ట్ కాదు. యాక్చువల్లీ గైడ్ లైన్స్ ప్రకారం, ఈవెన్ అమెరికన్ హార్ట్ అసోసియేషన్ గైడ్ లైన్స్ ప్రకారం 20 years ఆన్వర్డ్సే మనం ఇవన్నీ టెస్ట్ చేసుకోవాలి. 20 సంవత్సరాల నుంచి మనం టెస్ట్ చేసుకోవాలి ఈ ప్రాబ్లమ్స్ ఏమైనా స్టార్ట్ అవుతున్నాయా లేదా అనేది. సెకండ్ ఏంటంటే ఈ రిస్క్ ఫ్యాక్టర్లు ఉన్నప్పుడు యాక్చువల్లీ అక్కడ పెరిగిపోతుందా లేదా అనేది మనం టెస్ట్ చేసుకోవచ్చు. ఎందుకంటే చాలామంది కొలెస్ట్రాల్ ఎక్కువే ఉంటుంది కానీ అక్కడ పెరిగిపోదు. చాలామంది కొలెస్ట్రాల్ తక్కువ ఉండి కొంచెం బ్లడ్ ప్రెషర్ ఎక్కువ ఉండటమో, డయాబెటిక్ టెండెన్సీ ఉండటమో, ఫ్యామిలీ హిస్టరీ ఉండటం మూలాన ఆ కొంచెం కొలెస్ట్రాల్ కూడా పెరిగిపోతుంది. సో మనకి ఎలాగో ట్రీట్మెంట్ మెయిన్గా మనం ఇచ్చే మందులు కొలెస్ట్రాల్కిను బ్లడ్ థిన్నర్స్ అంటే బ్లడ్ క్లాట్ అవ్వకుండానే, కాబట్టి ముందే ఆ కొలెస్ట్రాల్ అక్కడ పెరిగిపోతుందా లేదా అనేది మనం టెస్టుల ద్వారా చూసుకోవచ్చు. ఒక టెస్ట్ ఏంటంటే సిటీ కాల్షియం స్కోర్. ఇది సిటీ స్కానే ఆల్మోస్ట్ ఎక్స్రే లాగానే ఉంటుంది. రేడియేషన్ కూడా చాలా తక్కువ, ఏమి ఇంజెక్ట్ చేసేది ఉండదు, ఐవీ లైన్ పెట్టేది ఏమి ఉండదు, హార్డ్లీ 5 minutes కూడా పట్టదు. దీనిలో ఏంటంటే ఈ కొవ్వు పదార్థం పెరిగిపోయినప్పుడు దీంతో పాటు కాల్షియం కూడా కొంచెం కొంచెం పెరిగిపోతుంది. ఈ కాల్షియం అనేది బ్లడ్లో ఎక్కువ కాల్షియం ఉండటమో, మనం ఎక్కువ ఆహారంలో కాల్షియం తీసుకోవటం మూలం పెరిగిపోదు. అది అక్కడ కొవ్వు పెరిగిపోయినప్పుడు ఈ కాల్షియం అనేది ఒకటి ఎక్కడన్నా గాయం అయినప్పుడు ప్యాచ్ వర్క్ చేసే పదార్థం అండి చాలాసార్లు. సో అక్కడ కాల్షియం పెరిగిపోతుంది, అది మనం చూసుకోవచ్చు. సో ఆ టెస్ట్ లోపల మనకి ఇలాగ ఈ రక్తనాళాలు ఉండే ఏరియాల్లో కాల్షియం బుడిపిల్లా కనపడినాయి అనుకోండి, మనకి అది ఇండైరెక్ట్ ఎవిడెన్స్ ఏంటంటే అక్కడ కొవ్వు పెరిగిపోతుంది అని. అలాంటప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే కావాలంటే ఇంకా కొంచెం మనకు అనుమానం ఎక్కువ ఉంటే సిటీ యాంజియోగ్రామ్ చేసుకోవచ్చు. సిటీ యాంజియోగ్రామ్లో డైరెక్ట్గా రక్తనాళాలు కనపడతాయి, కాల్షియం కనపడుతుంది, ఇలాగ కొవ్వు పదార్థాలు బయటకున్నా కనపడతాయి, లోపలికున్నా కనపడతాయి. కొన్నిసార్లు ఇంకా మనకి ఎక్కువ అనుమానంగా ఉండి స్పెషల్లీ సిమ్టమ్స్ ఉంటే, నడుస్తూ ఉన్నప్పుడు ఆయాసం వస్తుందో లేకపోతే కొంచెం నొప్పి వస్తుంది అలాంటిది ఏదన్నా ఉంటే మామూలు యాంజియోగ్రామ్ కూడా చేసుకుంటాం. ఎందుకంటే మామూలు యాంజియోగ్రామ్లో ఇలా కనపడుతుంది, ఈ కనపడవు కానీ ఈ ల్యూమెన్ అనేది కనపడుతుంది. కాకపోతే మామూలు యాంజియోగ్రామ్ రిజల్యూషన్ చాలా ఎక్కువ, అంటే క్లారిటీ చాలా బాగుంటుంది. చాలామంది ట్రెడ్మిల్ చేస్తారు. ట్రెడ్మిల్ అంటే నడిపించి లేకపోతే ఎక్సర్సైజ్ చేయించి ఈసీజీ తీయటం. ఇదేంటంటే టైట్ బ్లాక్స్ కనుకున్నాయి అనుకోండి, ఇలా బాగా నేరోయింగ్ ఉన్నప్పుడు మనం ఫాస్ట్గా నడిపించినప్పుడు హార్ట్ ఫాస్ట్గా కొట్టుకున్నప్పుడు దానికి కూడా ఎక్కువ బ్లడ్ కావాలి కాబట్టి ఎక్కువ బ్లడ్ వెళ్ళాలి. ఇలా నేరోయింగ్ ఉన్నప్పుడు అది వెళ్ళనివ్వదు, అది రెస్ట్రిక్ట్ చేస్తుంది. అలాంటప్పుడు ఛాతీలో నొప్పి రావడం, ఈసీజీలో తేడాలు రావడం జరుగుతుంది. సో ట్రెడ్మిల్ అనేది చాలా మంచి టెస్ట్, తేలిక టెస్ట్. కాకపోతే దీనికి సెన్సిటివిటీ స్పెసిఫిసిటీ అంటారు చాలా తక్కువ. ఏంటంటే 3 రక్తనాళాల్లోనూ, గుండెకి 3 రక్తనాళాలు ఉంటాయి, 3 రక్తనాళాల్లోనూ బాగా సివియర్ నేరోయింగ్స్ ఉంటే తప్ప పాజిటివ్ రాదు. లేకపోతే అట్లీస్ట్ ఒకటి శాంతం 80-90% ఉంటే తప్ప పాజిటివ్ రాదు. యంగ్ పీపుల్కి చాలా మందికి పాజిటివ్ రాదు, ఫిమేల్స్కి అది చాలా ఇన్కంక్లూజివ్గా ఉంటుంది చాలా మంది లేడీస్కి. సో దాని మీద అంత డిపెండ్ అవ్వం కాబట్టి అవ్వం. కాకపోతే యాజ్ ఎ జనరల్ టెస్ట్ మంచి టెస్టే. దాంతో ఈ బ్లడ్ సప్లై తగ్గుతుందా లేదే అనేది ఒక జనరల్ ఐడియాతో పాటు పేషెంట్ ఎంత బాగా నడవగలుగుతున్నాడు, ఎక్సర్సైజ్ టాలరెన్స్ ఎలా ఉంది, బ్లడ్ ప్రెషర్ పెరుగుతుందా లేదా. చాలా మందికి ఏంటంటే పై బ్లడ్ ప్రెషర్ అందరికీ పెరుగుతుంది. అలాగే హార్ట్ అటాక్ వచ్చినప్పుడు ఇదేంటంటే శాంతం ట్యూబ్ మూసుకుపోయినప్పుడు ఈ మాంసఖండం దేనికైతే సప్లై చేస్తుందో మసిల్, అది హార్ట్ నిరంతరం పంప్ చేస్తూనే ఉండాలి కాబట్టి బ్లడ్ సప్లై లేకపోయినా అది ఒక 2 to 8 hours లోపల డ్యామేజ్ అయిపోతుంది. యూజువల్లీ ఒక 6 hours తర్వాత చాలా పర్మనెంట్ డ్యామేజ్ అవుతుంది. హార్ట్ మసిల్ బ్రెయిన్ లాగానే రికవర్ అవ్వదు. సపోజ్ లివర్ ఉందనుకోండి రికవర్ అవుతుంది, కానీ హార్ట్ బ్రెయిన్ అలా కాదు. సో ఒకసారి డ్యామేజ్ అయితే పర్మనెంట్గా డ్యామేజ్ అవుతుంది. సో ఒక 2 to 4 hours లోపల మనం దీన్ని ఓపెన్ చేయగలగాలి. సో ఈ క్లాట్ కరిగించే మందన్న ఇవ్వాలి, లేకపోతే దీన్ని బెలూన్ పెట్టి ముక్కలు ముక్కలు చేసేసి ఇది మళ్ళీ కొలాప్స్ అవ్వకుండా దీని లోపల ఒక మెష్ చేస్తాం, స్టెంట్ లాంటిది. దీన్ని ప్రైమరీ యాంజియోప్లాస్టీ అంటారు. ఈ ట్రీట్మెంట్లు చేసుకోవాలి. చాలామంది హార్ట్ అటాక్ వచ్చిన తర్వాత చాలా గంటల తరబడి రాత్రిపూట నొప్పి వచ్చింది అనుకోండి, రేపొద్దున వెళ్దామో లేకపోతే మధ్యాహ్నానికి రావటం, అప్పటికే మసిల్ చాలా వరకు డ్యామేజ్ అయిపోయి అప్పుడు ఓపెన్ చేసినా అంత ఫలితం ఉండదు. ఇప్పుడు మీరు ఒక క్వశ్చన్ అడగచ్చు, ఎవరన్నా యాంజియోగ్రామ్ చేయించుకుంటా ఫాలో అప్ అవుతా అసలు హార్ట్ అటాక్ రాకముందే, అది ఎక్కువ నేరో అవ్వకముందే ఏదన్నా చేయించుకోవచ్చు కదా, స్టెంటో ఏదో వేయించుకోవచ్చు. సో అలాగే శాంతం మూసుకుపోయే ముందు హార్ట్ అటాక్ రాకుండా ప్రివెంట్ చేయొచ్చు. ఎందుకంటే
ఫైనల్లీ అది అక్కడ ఎంత నేరం అయినా నొప్పి వచ్చినా రాకపోయినా ఫైనల్లీ డ్యామేజ్ అనేది హార్ట్ అటాక్ వస్తేనే జరుగుతుంది, లేకపోతే డ్యామేజ్ ఉండదు కాబట్టి. కానీ అది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఇప్పుడు మీరు ఈ రక్తనాళం చూడండి, సపోజ్ ఇక్కడ ఒక 70-80% నారోయింగ్ ఉందనుకుందాం. ఇతనికి ఏమి సిమ్టమ్ లేకపోవచ్చు, ఎందుకంటే 90% ఇంకా 80% నారోయింగ్ ఉంటే తప్ప చాలా మందికి సిమ్టమ్స్ ఉండవు. కొంతమందికి 70%తోనే ఉండొచ్చు, కానీ సపోజ్ ఈయనకి అసలు ఏమి సిమ్టమ్స్ లేవు, యాంజియోగ్రామ్ చేయించుకున్నారు, 70% ఉంది ఇక్కడ. సో ఇక్కడ మనం స్టెంట్ వేసాం, దీన్ని ఓపెన్ చేసేసి మనం ఇక్కడ స్టెంట్ అంటే మెష్ లాంటిది వేసినప్పుడు ఏమవుతుందంటే ఈ కొవ్వు లాంటి మెటీరియల్ అంతా బయటికి వెళ్ళిపోతుంది అలా వాపు. సో ఇది ఓపెన్ అయిపోతుంది ట్యూబ్. సో ఇక్కడ మనం ఈ నారోయింగ్ అనేది తీసాం, కానీ హార్ట్ అటాక్ అనేది ఇక్కడే రావాలని లేదు. సపోజ్ ఇక్కడ ఒక 30% ఉంది, ప్రతి టైట్ నారోయింగ్ అంటే ఒక 70% ఉన్న దానికి ఈ తక్కువ నారోయింగ్ వందలు ఉంటాయి. ఎందుకంటే ఇది ఒక డిఫ్యూజ్ డిసీజ్, అంటే స్మోకింగ్ చిమ్నీ అంటారు, అంటే మొత్తం రక్తనాళంలో చాలా చోట్ల కొవ్వు పెరిగిపోయి ఉంటుంది. సో ఇక్కడే హార్ట్ అటాక్ రావాలని లేదు. నేను ఇందాక చెప్పినట్టు ఈ పొర, ఈ ఎండోథీలియం ఎక్కడ క్రాక్ వస్తే అక్కడ హార్ట్ అటాక్ రావచ్చు. సో ఈ 30-40% మీద కూడా హార్ట్ అటాక్ రావచ్చు. సో సివియర్ నారోయింగ్ ఉన్న వాళ్ళకి తక్కువ నారోయింగ్ ఉన్న వాళ్ళకన్నా ఎక్కువ ఛాన్స్ ఉంటుంది తప్ప, మనం అసలు సివియర్ నారోయింగ్ లేని వాళ్ళకి హార్ట్ అటాక్ రాదు, లేకపోతే ఆ సివియర్ నారోయింగ్ని మనం తగ్గించేస్తే వేరే చోట హార్ట్ అటాక్ రాదు అనేది మనం గ్యారంటీ చేయలేం. కాబట్టి మొత్తం అంతా కూడా ఎంఫసిస్ హార్ట్ అటాక్ ప్రివెన్షన్ అనేది ఈ రిస్క్ ఫ్యాక్టర్స్, ఈ ప్రమాదకరమైన అంశాలని ఎలా ట్యాకిల్ చేయాలి, కొలెస్ట్రాల్ ఎలా తగ్గించాలి, ఎవరు ఎంత తగ్గించాలి, అది ఈ కొవ్వు ఎంత పెరిగిపోతుంది అనే దాన్ని బట్టి డిపెండ్ అవుతుంది.